ఏవీ న్యూస్ కి స్వాగతం. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై వర్ధనపేట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చాడా మరియు సురేఖ ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న మంత్రి సురేఖ మాట్లాడే విధానం మార్చుకోవాలన్నారు. అపర రాజకీయ అనుభవం, చాలా ఏండ్లుగా ప్రజలకు సేవ చేస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీద వ్యక్తిగత విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని, మంత్రి కొండా సురేఖ ఒక ఉద్యమ ద్రోహి అని, ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని, ఒక ఆడబిడ్డ మరియు ఎమ్మెల్యే అయి ఉండి ప్రజలకు, మహిళా మండలకు ఆదర్శంగా నిలవాలని, తానే ఈ రకంగా పౌరుష పదాజాలంతో ఇతరులపై దుర్భాషలాడడం సరికాదని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆవిడ ఒక్కతే ఆడబిడ్డ కాదన్నారు. ట్రోలింగ్ అన్నది నేను క్లియర్గా చూడలే, కానీ ఆమె గతంలో చేసిన ట్రోలింగ్ అయితే చెప్పగలుగుతాం. మొన్న కల్వకుట్ల కవిత అరెస్ట్ అయినప్పుడు కూడా తిహార్ జైలుకి మంగళసూత్రం తాలిబొట్టు పంపించాలి కవితకు అని చెప్పింది. ఆమె గతంలో మన మహబాద్లో కూడా మన ఉద్యమం టైంలో జరిగిన సంఘటన కూడా ఒకసారి మీరు చూడాలి. ఆ సంఘటనలో ఆమె ఎంత ఈ కొండ సురేఖ అంటే ఆమె ఎట్లా తిడుతుందో, ఈ ఉద్యమకారుడైన అటువంటి ఆయన కోదండరాము ఆయన దయాకరావుని తిడుతుంది. మొన్న కూడా ఒక నెల రోజులు 20 రోజుల క్రితము ఏబిఎన్ రాధాకృష్ణ కాడికి వెళ్ళి ఆయన ఛానల్కి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు, ఆమె ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ రోజు చెప్తుంది, వాడు వీడు దయాకర్ గాడు వానికి ధైర్యం లేదని మాట్లాడతాను. అసలు ఆమె మాట్లాడిన మాటలకు ఆమె సమాధానం చెప్పాలి. ఆమెను అనేసరికినేమో కన్నీళ్ళు, ఆమెను అన్నదో తెలియదు, ఆమెను అనేసరికి కన్నీళ్ళు గుర్తుకొస్తున్నాయి. ఆమె చేసినవి అన్ని ఎట్లా. ఆ రోజు మహబాద్లో ఒకసారి ఆ వీడియో వేసుకొని మీరు చూడండి. మహబాద్ సంఘటనలో ఖచ్చితంగా నేను అన్న మాటలన్నీ, లేకపోతే నేను అప్పుడు మాట్లాడతాను. ఆమె పక్కకు కూడా ఎవరో ఉన్నారు, నిన్న కాకపోయినా కూడా సారీ చెప్పాలి అది ఇది అంటారు. ఇప్పుడు ఆమె అన్న మాటలన్నీ చెప్పాలి. ఆమె ఉద్యమ ద్రోహి. కొండా సురేఖ అంటే ఆమె తెలంగాణ రాష్ట్రానికే ఉద్యమ ద్రోహి. అసలు ఆమె మాట్లాడే హక్కు లేదు ఆమెకు. ఆమె ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఆమె ప్రతిసారి ఎవరినో ఒకరిని తిట్టి అన్పార్లమెంట్ మాటలతో తిట్టుకుంటూ ఆమె మాట్లాడుతాను. ఒక్కసారి ఆమె అన్న మాటలని ఆమెనే చూడమని చెప్పి ఆమె చెప్పాలి. ఇప్పుడు నేను టీఆర్ఎస్కు సపోర్ట్ అని కాదు, వీళ్ళకని వాళ్ళకని కాదు, చెప్తున్నా ఆమె చేసిన మాటలకు. ఆమె కన్నీరు పెట్టుకోను, ఆమె ఒక్కతే తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలాగా, ఆమె ఇంకా ఆడామెలాగా మాట్లాడుతుంది. ఆమె అన్న మాటలన్నీ ఇప్పుడు ఆ కోదండరామని తిట్టింది, ఆ రోజు మహబాద్ విషయంలో కేసీఆర్ని తిట్టింది, హరీష్ రావుని తిట్టింది. ప్రతి ఇంటర్వ్యూలో దయాకరావుని తిడుతుంది. ఆమె ఎందుకు తిడుతుంది అసలు నాకు అర్థం కాదు. ఆమెకు సంబంధం లేని విషయాలలో తిట్టడము, అసలు ఆమె గురించి మాట్లాడిన వాళ్ళని కూడా తిడుతుంది కదా. మరి వాళ్ళందరూ ఏడవరా? వాళ్ళకు లేరా కుటుంబాలు? వాళ్ళు బాధపడరా? ఇవాళ ఆమె ఏడ్చినా నేను బాధపడ్డా అంటాను. మొన్న తిహార్ జైలుకు కవితక్కకి తాలిబొట్టు పంపిస్తుంది, ఆమె ఏడవలేదు అందులో ఉండి. మరి దీనికి ఏం చెప్తుంది ఆమె సమాధానం? ఇవాళ హైదరాబాద్లో హైడ్రా విషయంలో ఒక్కొక్క పేదోళ్ళు మస్తు ఏడుతాళ్ళు. ఆ విషయాన్ని మాట్లాడకుండా ఈమెనెవరో ఏమో అన్నారని చెప్పి ఈమె మాట్లాడతాను. ఈమె అన్నోళ్ళందరూ ఎంత బాధపడ్డారు, ఈమె ఎంతమందిని తిట్టింది, ఉద్యమకారుల మీద రాళ్ళు వేసింది మహబాద్ విషయంలో. ఆమె చేసిన ఇప్పుడు వీడియోలన్నీ ప్రతి ఛానళ్ళలో తీస్తే బయటకు వస్తాయి. ఆమె మాట్లాడిన విషయం ప్రతి ఇంటర్వ్యూలో, ప్రతి డిబేట్లో దయాకరావుని తిడుతుంది, అన్ని గలీజ్గా తిడుతుంది. ఆయనను వాడు వీడు అని కనీసానికి ఆయన ఒక మనిషికి ఇచ్చే గౌరవం కాకుండా కనీసానికి ఆయన వయసు కన్నా మర్యాద ఇవ్వాలి కదా. ఆయన ఒక 7 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, ఒక జిల్లానే గడగడలాడించి వరంగల్ ఉమ్మడి జిల్లాకే శాసించిన వ్యక్తి. ఆయనకు నీకు అసలు ఏమున్నదో నాకు తెలిసైతే ఆమె ఏం లేదు. చిన్నప్పటి నుంచి దయాకర్ వర్ధనపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి మేము దయాకర్ సార్ గురించి తెలుసు మాకు. ఆయన ఎవరి గురించి, ఇప్పుడు దయాకర్ సార్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళు ఎవరన్నా వాళ్ళ భార్య కానివ్వండి, ఉషా మేడం కానీ, వాళ్ళ బిడ్డ కానివ్వండి, వాళ్ళ అక్క చెల్లెళ్ళు కానివ్వండి, వాళ్ళ తమ్ముడు కానివ్వండి, ఎవ్వరు కూడా ఒక్కసారి కూడా ఎవరిని తిట్టారు. వాళ్ళు ఇంతవరకు కూడా వాళ్ళ కొడుకు కూడా, కోడలు కూడా ఎవరు కూడా తిట్టారు. వీళ్ళ బిడ్డ కూడా మొన్న 2-3 ఇంటర్వ్యూలు చూసిన, దయాకరావు కలిస్తే నేను చంపేస్తా, ఇప్పుడు నేను దయాకరావు చంపాలనే ఉన్నదానండి. అసలు ఇంకొకసారి కనుక కొండా సురేఖ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎర్రబెల్లి దయాకరావు మీద ఇట్లాంటి మాటలు మాట్లాడి ఆయనను మాత్రం అంటే ఆయన ఊరుకుంటాడేమో, కానీ నేనైతే ఆమె మీద గ్యారంటీగా నేను సిపి గారికి కంప్లైంట్ ఇస్తాను, ఇద్దామని ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని, ఆయన టీఆర్ఎస్ కావచ్చు, నేను తెలుగుదేశం కావచ్చు, కానీ ఒక మంచి వ్యక్తిని మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే 3 సార్లు ఉండి ఎంతో అభివృద్ధి చేసిన వ్యక్తి, ఇప్పుడు 4 సార్లు ఎస్సీ రిజర్వేషన్లో ఎస్సీలు గెలిచి
ఇంతవరకు కూడా ఏ ఒక్కరు చేయలే. ఆయన చేసిన పనులే ఉన్నాయి. నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన పనులే ఉన్నాయి, ఆయన చేసిన రోడ్లే ఉన్నాయి, ఆయన చేసిన బాటలే ఉన్నాయి, ఆయన చేసిన వాటర్ ట్యాంకులే ఉన్నాయి, ఆయన ఇచ్చిన ఎస్సీ కార్పొరేషన్ నుండి ఎస్సీలకు ఇచ్చిన భూములు ఉన్నాయి. ఇంతవరకు ఎవరు కూడా చేయలేనటువంటి పనులు ఆయన చేసిండు. ఆయన మాకు చేసిన మేలును బట్టి నేను మాట్లాడుతున్నా. ఎప్పుడు చూసినా ఆయననే తిడుతుంది. ఆమె ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటారు. మరి ఆమె పోయి ఏబిఎన్ చైర్మన్ రాధాకృష్ణ దగ్గర కూర్చొని దయాకర్ రావు గారు మంచోడు, దయాకర్ రావు గారు వాడికి ధైర్యం లేదని మాట్లాడతాను. ఆయన మీద మాట్లాడతాను. కానీ ఆమె మాత్రం ఇట్లాంటి మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకునే విషయమే లేదు. ఆమె కన్నీరు పెట్టంగానే ఆమెను అనలేదో నేను చూడలేదు. కానీ ఆమె అన్నయ్య కూడా ఇప్పుడు ఉన్నాయి. ఆమె అన్నీ తీయండి అసలు బయటికి, ఒకసారి తీస్తే బయటకు వస్తుంది. కొండా సురేఖ అనేట ఆమె ఏమేమి అన్నది, ఎంతమందిని తిట్టింది, ఈ ఉద్యమకాలను ఎంతమంది తిట్టింది, కేసీఆర్ను ఆయన కోదండరామును కూడా లంజ కొడుకని అన్నది. అసలు ఆమె మాట్లాడాల్సిన మాటేనా? ఒక ఎమ్మెల్యే ఉండి, ప్రజాప్రతినిధిగా ఉండి, ఒక నియోజకవర్గానికి ఈ మెసేజ్ అయినా ఆమె ఇచ్చేది? ఇదేనా ప్రజలకు ఇచ్చేది? నీ నుండి మేము నేర్చుకోవాలి, ఆదర్శవంతురాలుగా నువ్వు ఉండాలి, నీ దగ్గర నుండి ప్రజలు నేర్చుకోవాలి. కానీ నువ్వే వచ్చి అన్పార్లమెంట్ మాటలు, నాది విలువలేని మాటలు మాట్లాడి నీ విలువను తగ్గించుకుంటాను. నాకైతే నచ్చలే. ఆమె ఏడ్చినది అని మీరు అడుగుతాను, కానీ నాకైతే ఏమాత్రం మంచిగా అనిపించలేదు.